మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో ఈ నెల 26న టీడబ్ల్యూజేఎఫ్ 3వ మహాసభ జరగనుంది. ఈ సభను విజయవంతం చేయడానికి టీడబ్ల్యూజేఎఫ్ చైర్మన్ సురేష్, జిల్లా నాయకులు సైదులు, కార్యవర్గ సభ్యులు, సభ్యత్వ సభ్యులతో ఒక మీటింగ్ నిర్వహించి సభ అంగరంగ వైభవంగా సాగేలా కమిటీలను ఏర్పాటు చేశారు. చైర్మన్ సురేష్ సభ్యులను ప్రేరేపిస్తూ ఈ మహాసభ జయప్రదం చేయడం అందరి బాధ్యత అని, సమిష్టిగా పనిచేసి విజయవంతం చేయాలని తెలిపారు. టీడబ్ల్యూజేఎఫ్ 3వ మహాసభ మహేశ్వరం నియోజకవర్గంలో కూడా కందుకూరులో ఈ నెల 26వ తారీఖు నాడు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఈ మహాసభ అంగరంగ వైభవంగా జరగాలని, దాన్ని జరిపించాలని కృత నిశ్చయంతో అటు టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు కూడా ఉపయోగపడుతున్నారు. అయితే ఈ విషయంలో ఈ యొక్క టీడబ్ల్యూజేఎఫ్ చైర్మన్ సురేష్ గారు ఏం చెప్తారు, ఈ యొక్క సభని ఏ విధంగా సక్సెస్ చేయడానికి ఆయన ఏ పరిగణనలు తీసుకుంటున్నారు, వాటన్నిటిని కూడా వారి మాటల్లోనే విందాం. 3వ టీడబ్ల్యూజేఎఫ్ మహాసభను విజయవంతం చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రతి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో రిపోర్టర్లు తరలి వచ్చి మన యొక్క సమస్యలను ప్రతిఘటించే విధంగా వచ్చేటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెద్దలకు కానీ అధికారులకు కానీ మన సమస్యలను ఒక నివేదిక రూపంలో విన్నవించి సమస్యల పరిష్కారం కోసం మన సంఘం తీవ్రంగా ప్రయత్నం చేయాలని సంకల్పంతోనే అడుగులు వేస్తున్నాం. క్షేత్రస్థాయి నుంచి కూడా నిర్మాణాత్మకంగా సంఘాలను వేసుకుంటూ రేపు జరగబోయే 3వ మహాసభలో కూడా జిల్లా కమిటీని కూడా నూతనంగా ఎన్నుకోబోతున్నాం. దీంట్లో కూడా అర్హులైనటువంటి సభ్యత్వం కలిగినటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెద్ద ఎత్తున తరలి వచ్చి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రిపోర్టర్లు అందరూ కూడా తమ సమస్యలను కూడా విన్నవించుకొని పరిష్కరించుకునేందుకు కృషి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది కూడా ఎలాంటి అరమరికలు లేకుండాటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునేందుకు సహకరించాలని కోరుతున్నాను. ఇప్పుడు 3వ మహాసభ విజయవంతం సక్సెస్ చేయాలని ప్రతి ఒక్క జర్నలిస్ట్ యొక్క ఒక దిశ నిర్దేశం అనేసి ఆయన సురేష్, అంటే మా 3వ మహాసభ చైర్మన్ సురేష్ గారు చెప్పడం జరిగింది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు, ఏవల్టీవీ. అంతేగాని మిమ్మల్ని నేను దూరం పెడతలేము కదా, అది ఒక్కసారి అందరు చెప్తున్నా ఈగో ఫీలింగ్ మర్చిపోండి. అందరికీ దండం పెట్టి చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి మీరు బాధ్యత తీసుకోండి, స్వయంగా రండి. ఇంకొక నలుగురిని మీరు పని చేస్తూ ఇంకో నలుగురిని చేసుకొని రండి. ఇది ఒకటే కమిటీ వేసుకుని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలనుకుంటారు. కమిటీ నిర్మాణాత్మకంగా ఎట్లా పని చేయాలి ఏంటి అనేది ఒక అవగాహనతో నేను ఆర్గనైజేషన్లలో కూడా కమిటీ ఉంటుంది. అది అందుకోసం దాని మీద చాలా బాధ్యత ఉంది. ఎంత మంచి భోజనం పెట్టినా ఏం చేసినా ఫస్ట్ మీకు అది ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఈ కంపెనీలకి సమన్వయ కంపెనీలకి ఒకరు బాధ్యత ఉంటారు. వాళ్ళ ప్రోగ్రామ్ ఇంకొక నలుగురు సభ్యులు, ఇట్లా అదొకటి. తోరణాలు ఫ్లెక్సీస్ కమిటీ ఉంది. దానికి సంబంధించి ఈ సమన్వయ కంపెనీకి ఒక బాధ్యత ఉంటారు. దానికి మళ్ళీ కోఆర్డినేషన్ కొంతమందిని యాడ్ చేస్తారు. ఇదంతా వర్క్ డివిజన్ చేసుకుంటే ఏంటంటే ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. అందరికీ కంపెనీలో ఉన్న సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న కంపెనీలు అందరూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బాధ్యతగా పనిచేస్తుంది. ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. నేను వచ్చి దీంట్లో డిస్టర్బ్ చేయలేదు, ఆయన వచ్చి దీంట్లో డిస్టర్బ్ చేయలేదు. అందులో మనం ఫైనల్గా చూసేది ఏంటంటే మహాసభ అయిపోయినాక ఎవరు ఫోకస్ ఎక్కువ, ఎవరేం పని చేసేది, ఎవరేం చేయలేదు, దాని తర్వాత మనం నిర్ణయించుకోవాలి. అదే ఆయన అవసరమా, మనకు పర్ఫెక్ట్గా పనిచేసేటోళ్ళే మన దాంట్లో అవసరం. మనం చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తేనే మన దాంట్లో అవసరం. 100 మంది ఉంటే ఏం చెప్పలేదు. మనం 10 మంది అయినా పర్ఫెక్ట్గా పనిచేసి మనం చెప్పిన కార్యాలయం నెగ్గిస్తేనే మనం సక్సెస్ అయితే మనం ముందు కార్యక్రమం ముందుకు పోవాలి.